కడప జిల్లా జమ్మలమడుగులో చేనేత కార్మికులకు అందుతున్న ఉచిత విద్యుత్ సమస్యలపై ఆర్డీఓ శిరీషకు వినతి పత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అర్హులకు అందడంలో విఫలమైందని చేనేత కార్మికులు ఆరోపించారు. తండ్రి పేరు మీద ఉన్న మీటర్లను కుమారుడు అదే వృత్తిలో ఉన్నప్పటికీ తొలగించడంపై విద్యుత్ ఏఈ తీరును తప్పుపట్టారు. చేనేత కార్మికుల సంఖ్యను తక్కువగా చూపుతున్నారని మండిపడ్డారు. తక్షణమే వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం హ్యాండ్లూమ్కు 200 యూనిట్లు, పవర్లూమ్కి 500 ఉచిత విద్యుత్ అందిస్తూ ఉంది. అయితే కడప జిల్లాలో పెద్ద ఎత్తున అర్హులకు ఇది అందనటువంటి పరిస్థితి ఉంది. దొమ్మరనంద్యాల, వేపరాల, మైలవరం, మోరగుడి, జమ్మలమడుగులో చాలామంది చేనేత కార్మికులు ఉచిత విద్యుత్ అందుకోకుండా ఉంది. అయితే కొన్ని షరతులు, లేనిపోయినటువంటి షరతులు కరెంటు ఏఈ గారు కానీ చెప్తా ఉన్నారు. అయితే మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మేము మా సంఘం నుంచి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మగ్గం ఉన్నటువంటి ప్రతి కార్మికునికి ఉచిత విద్యుత్ ఇవ్వాలి. ఇప్పుడు ఉదాహరణకు తండ్రి పేరు మీద మీటర్ సర్వీస్ ఉంటే తండ్రి మరణించిన తర్వాత కొడుకు అదే ఇంటిలో ఉన్న అదే సర్వీస్ మీటర్ను ఉపయోగించుకుంటున్నా కూడా కరెంటు ఏఈ గారు కానీ సంబంధిత విద్యుత్ అధికారులు వారికి ఉచిత విద్యుత్ అందించడంలో నిర్లక్ష్యంగా ఉన్నారు. తక్షణం అలాంటి వాటిని ఏదో ఒక రూపంలో పరిష్కరించి నిజమైనటువంటి చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అందించాలా. అలాగనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నేతన్న సేవకు పేరుతో ఈ ఆగస్టు 7వ తారీఖున 25,000 రూపాయలు ప్రతి చేనేత కార్మికునికి అందిస్తామని చెప్పారు. అయితే దీంతో కూడా గత ప్రభుత్వం 70,000 చిల్లర చేనేత కార్మికులను గుర్తిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం 50,000 మందిని మాత్రమే గుర్తించినట్లు గణాంక అధికారులు చెప్తా ఉన్నారు. దీనివల్ల కూడా దాదాపు 30,000 మంది చేనేత కార్మికులకు నేతన్న సేవా పథకం అందించుకోకుండా నష్టపోతారు. కాబట్టి మళ్ళా కూడా ప్రభుత్వం ఆలోచన చేసి చేనేత కార్మికులు అందరికీ కూడా నేతన్న సేవా పథకం వర్తించాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చేనేత కార్మికుల సంక్షేమం